మరి ఇప్పుడే కామినేని శ్రీనివాసరావు ఈ సాగునీటి రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి నిర్వహణ లోపాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలైనా, ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసుకున్నా దానికి వార్షిక ప్రతి సంవత్సరం కూడా దాని మినిమం మెయింటెనెన్స్ చేయకపోతే వేల కోట్లు, వందల కోట్లు కూడా నిష్ప్రయోజనం అవుతాయి. దాని ప్రయోజనాలు కూడా ఆఖరి రైతుకు కానీ, ఆఖరి ఎకరానికి కానీ అందనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది అధ్యక్ష. దీనికి ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో అదే ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మరి రబీ తర్వాత అంటే దాల్వా పంట అనంతరం కాలువలు కట్టినటువంటి సమయంలో ఖరీఫ్కి ముందు ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో మరి దాని అన్నింటినీ కూడా ఓఎండ్ఎం వర్క్స్ కింద మనం చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా పరిపాటి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దీనికి సరైనటువంటి నిధులు ఇవ్వక నీరు కార్చినటువంటి పరిస్థితుల్లో ఎంత దురదృష్టం అంటే లాస్ట్ ఇయర్ మేము చూస్తే మనం జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఓఎండ్ఎం పనులు రిక్వెస్ట్ చేసుకుని గ్రాంట్ తెచ్చుకుని జూలైలో పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా మార్చిలో ఎస్టిమేషన్లు వేసుకుని ఏప్రిల్ నెలలో మరి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో పనులు చేసుకోవాలి. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రివర్స్ ప్రభుత్వం కాబట్టి ఈ పనులు కూడా రివర్స్గా ఉండడంతో జూలైలో చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈసారి మన ప్రభుత్వంలో అటువంటి పొరపాట్లకి తావివ్వకుండా ఏదైతే ఓఎండ్ఎంకి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మార్చి నెలలోనే ఎస్టిమేషన్ తీసుకుని ఏప్రిల్ నెలలోనే టెండర్స్ ఇచ్చి మే నెలలోనే కంప్లీట్ చేయాలనేటువంటి విధంగా మేము డిపార్ట్మెంట్ అయితే రివ్యూలు పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే మరి యొక్క కాలువలకు సంబంధించి లేకపోతే డ్రైన్స్కి సంబంధించి ఏదైతే వీడికి సంబంధించి మరి రిమూవల్కి సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో మరి మొన్న 2024 అంటే యాక్చువల్గా మన మే నెలలో చేయకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో జూన్ నెలలో మరి అంటే 21/6/2024 సంవత్సరాన్ని మరి గత ప్రభుత్వం చేయవలసిన పనుల నిమిత్తం మనం 80 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి 795 పనులు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే 311 పనులకి 39.90 కోట్ల రూపాయలు ఆ రోజు కృష్ణా డెల్టాకు సంబంధించి ఈ ఓఎండ్ఎం వర్క్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చెప్పాం, ఏదైతే వర్షాలు సమృద్ధిగా పడినా లేకపోతే ఈవేళ నదుల నుంచి కూడా సమృద్ధిగా నీరు మనకి కిందకు వచ్చినా కూడా అది ఆఖరి ఎకరం వరకు పోవాలని అంటే ఆ యొక్క కాలువలు ఏదైతే మరి సిల్ట్తో పూడికైపోవడం వల్ల ఆ కిందకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొద్దిపాటి వర్షాలు వచ్చినా కూడా మరి దిగువన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జలాశయాల మాదిరిగా తయారయ్యి ఇప్పుడేటువంటి పరిస్థితి. అందుకే మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం, ఈ రకంగా ఏదైతే గోదావరి డెల్టా కానీ, కృష్ణా డెల్టా కానీ, పెన్నా డెల్టా కానీ అంటే ఏదైతే ఓల్డ్ డెల్టా సిస్టమ్ ఏదైతే ఉందో బ్రిటిష్ సిస్టమ్ నుంచి అది కొలాప్స్ అయిపోయినటువంటి స్థితిలో వీటిని మళ్ళీ మోడరేషన్గా మనం వర్క్స్ని టేకప్ చేయకపోతే మరి భవిష్యత్తులో ఇక్కడ ఉండేటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అందుకనే మొన్న ఆయన కూడా ఎమర్జెన్సీ వర్క్స్ కింద టేకప్ చేసేటువంటి విధంగా అంటే ఏదైతే లాకులు కానీ, షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గత 5 సంవత్సరాల్లో మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ నిమిత్తము, అదేవిధంగా ఎమర్జెన్సీ వర్క్స్ నిమిత్తం మరి మొన్న 10/10/2024 సంవత్సరంలో మరి రాష్ట్రంలో 2323 వర్కులకి 280 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా కృష్ణా డెల్టాకు సంబంధించి 334 వర్కులు గాను 56 కోట్లు మేము మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అంటే ఇటు కృష్ణా డెల్టా కానీ అటు గోదావరి డెల్టా కానీ 2 డెల్టాలకు సంబంధించిన డ్రైన్స్ నీరంతా కూడా మళ్ళీ ఆ కొల్లేరు నుంచి ఏదైతే ఉప్పుటేరు ఏదైతే ఉందో సముద్రంలో కలిసే ప్రాంతానికి అది కూడా పూర్తిగా పూడికతో నిండిపోయినమాట వాస్తవం అధ్యక్ష. అది ఖచ్చితంగా మళ్ళీ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించి ఆ యొక్క డ్రెడ్జింగ్ ద్వారా ఆ పూడికి ఏదైతే ఉందో దాన్ని తీయడం ఒకటి, 2 ఏదైతే కొంత ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడం ద్వారానే శాశ్వతంగా అటు కృష్ణా కానీ ఇటు గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ ముంపు సమస్య నుంచి మనం రక్షించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మరి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మీకు కూడా తెలుసు
ఏదైతే అటు ఉండి కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఇటు కైకలూరు మరి బోత్ మొన్న కూడా మీరు సొంత అటువైపు ఇటువైపు ఉన్నారు. మీరు కూడా మొన్న రైతులు సహకారంతో దాతల సహకారంతో పంటలు కూడా పెట్టి మిషనరీ కూడా మంచి టెక్నాలజీ పెట్టి, ఎందుకంటే అక్కడ కొల్లేరు కెనాల్స్ కూడా బాగా వెడల్పు ఉంటుంది, గట్టు మేయించి ఎక్కడ కూడా ప్రొక్రెన్స్ కానీ అందేటువంటి పరిస్థితి లేని టైంలో మళ్ళీ పంటలు కూడా పెట్టి అట్లా కొంతమేర మరి కొంత వాటర్ని బయటికి వెళ్ళేటువంటి విధంగా మన మార్గాన్ని చూపించడం జరిగింది. భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితి లేకుండా డ్రెడ్జింగ్ చేసి ఆ ఆక్యుపేషన్ తొలగించేటువంటి విధంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రివ్యూ చేసుకుని భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పారు ఏదైతే 40% 50% మరి ఏదైతే టెండర్స్లో మైనస్ చేస్తూ ఉన్నారని వాస్తవం అధ్యక్ష. అది కూడా లాస్ట్ టైం మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు సిఈలతోటి ఎస్సీలకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి వర్షాకాలం ప్రారంభమవుతేనే కానీ పనులు జరగట్లేదు, అంచేత వర్షపు నీటికి కొంత దాని పని అది చేసుకెళ్ళిపోతుంటే అది కాంట్రాక్టర్లకి కలిసి వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఆకుమళ్ళు మునిగిపోతున్నాయని అనుకుంటే రైతులే ముందుకెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటే అది కూడా కాంట్రాక్టర్ ఖాతాలో పడిపోయి దానివల్లే వాడికి 10 రూపాయల పని 5 రూపాయలకి వేసుకున్నా అందులో 3 రూపాయలు వచ్చినా సరిపోతుంది అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకే సీరియస్గా ఇప్పుడు మాకు సేవ్ చేయకపోయినా పర్లేదు, గవర్నమెంట్కి రైతు సేవ్ అవ్వాలి. అంచేత 100కి 100% నాణ్యతగా అక్కడ పనులు జరగకపోతే సీరియస్గా అక్కడ డిపార్ట్మెంట్ ఏఈడి ఎవరైనా కన్సల్ట్ ఎవరంటారో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామని కూడా సీరియస్గా కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఆ రకంగా భవిష్యత్తులో నాణ్యతతో పనులు చేస్తామని